హాయ్ వెల్కమ్ టు తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్. నా పేరు విష్ణుకుమార్, నేను సీనియర్ జర్నలిస్ట్ని. ఈ మధ్యకాలం కాదు, చాలా గత కొన్ని ఏళ్ళుగా మన దగ్గర డిగ్రీలు చేసిన వాళ్ళకి, ఇంజనీరింగ్ చేసిన వాళ్ళకైతేనేమి, డిగ్రీ చేసిన వాళ్ళకైతేనేమి జాబ్స్ రావడం అనేది కష్టంగా ఉంది. ప్రభుత్వ ఉద్యోగాల మీద అయితే వాళ్ళు ఆధారపడాల్సి వస్తుంది. భారత్లో నిరుద్యోగం అయితే అంతకంతకి పెరిగిపోతుంది. ఈ రోజులో గతంలో డిగ్రీ ఉంటే ఏదో పెద్ద గొప్ప డిగ్రీ చేశాడు వాడు అని చెప్పేసి అని అనుకునేవాళ్ళు. డిగ్రీ చేసినామంటే మా క్లాస్మేట్స్ అయితే చాలామంది డిగ్రీ చేసామంటే బీఈడీ చేసేసారు. వాళ్ళందరికీ టీచర్ పోస్టులు వచ్చేసినాయి. చాలామంది టీచర్ పోస్టులోనే సెటిల్ అయిపోయారు. అప్పట్లో నేను బీఈడీ చేయలేదు కాబట్టి ఇలా వేరే వేరే రంగాలలో రావాల్సి వచ్చింది. ఇట్లా ఆంధ్రప్రదేశ్లో కానీ, తెలంగాణలో కానీ, భారతదేశంలో ఇతర రాష్ట్రాల్లో కానీ వీళ్ళందరూ కూడా వేల మంది విద్యార్థులు ఈ జాబ్స్ కోసం అనేది వెయిటింగ్ అనేది చేస్తున్నారు. నోటిఫికేషన్లు ఆలస్యం అవుతున్నాయి, ప్రైవేట్ ఉద్యోగాలు ఏమో తగ్గిపోతున్నాయి. ఇది ఈ రెండు రాష్ట్రాలకే పరిమితం కాదు, అన్ని రాష్ట్రాల్లో కూడా ఇలాంటి పరిస్థితులు అవుతున్నాయి. అసలు సమస్య ఏంటి, పరిష్కారం ఏంటి అనేది నేను ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను. దయచేసి అందరూ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మీకు డిగ్రీ చేసేవాళ్ళు కానీ, బీటెక్ చేసేవాళ్ళకి కానీ ఈ వీడియోని ఫార్వర్డ్ చేయండి. ఎందుకంటే వాళ్ళు తెలుసుకోవాలి. ఏదో అకాడమిక్ కంప్లీట్ చేసామని చెప్పేసి కాకుండా చాలా విషయాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. దీంట్లో తెలుసుకుంటేనే రేపొద్దున వాళ్ళు డిగ్రీ అయిపోయిన తర్వాత, బీటెక్ అయిపోయిన తర్వాత ఉద్యోగం తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. కొంతమంది అంటారు ఇది డిగ్రీ చదువుకుంటే, బీటెక్ చదువుకుంటే ఉద్యోగాల కోసమా అని. ఉద్యోగాల కోసం, డబ్బుల కోసం కాకపోతే అదంతా ట్రాష్ మాటలు మాట్లాడకండి. ఏదో విజ్ఞానం నేర్చుకొని మనం ఏదో చేయడం కాదు. మనం బతకాలంటే కంపల్సరీగా ప్రతి వాళ్ళు, మధ్యతరగతి వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. మధ్యతరగతి వాళ్ళు కానీ, పేదవాళ్ళు కానీ వీళ్ళందరూ బతకాలంటే కంపల్సరీగా వాళ్ళకి ఉద్యోగాలు కావాల్సిన పొజిషన్ ఉంది. ఉద్యోగాలు కావాలంటే డిగ్రీ తర్వాత, డిగ్రీ లోపు ఏమి నేర్చుకోవాలి, డిగ్రీ బీటెక్లలో ఏం నేర్చుకొని ఎలా సెటిల్ అవ్వాలి డిగ్రీ అయినమ్మటే అని చెప్పేసి చూసుకోవాలి. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఆశలు పెట్టుకొని మాత్రం డిగ్రీ బీటెక్లు మాత్రం చేయకండి దయచేసి అని చెప్పి నేను ఈ వీడియోలో చెప్పబోతున్నా. ఏమేం కావాలనేది అయితే నేను ఒకసారి చెప్తాను. ఎవరైనా మన ఇంకా తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. ఈ వీడియో నచ్చితే మొదట్లోనే మీరు లైక్ బటన్ ఇస్తే, ఎక్కువ మంది లైక్ బటన్ ఇస్తే యూట్యూబ్ వాళ్ళు ఎక్కువ మందికి సిఫార్సు చేసే అవకాశం ఉంది. మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ఇంకా డిగ్రీ ఉన్నా కూడా ఉద్యోగం రావట్లేదు. డిగ్రీ అంటే నాట్ ఓన్లీ ఆర్డినరీ డిగ్రీ, బీటెక్ కూడా ఉన్నా కూడా ఉద్యోగాలు ఎందుకు రావట్లేదంటే, ఒకప్పుడు డిగ్రీ చేసి ఉంటే మంచి ఉద్యోగం వస్తుందని చెప్పిన నమ్మకం ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితి మొత్తం మారిపోయింది. 2023-24 ఎకనామిక్ సర్వే ప్రకారము భారత్లో డిగ్రీ చేసిన యువతులలో సగం మందికి కూడా సరైనటువంటి ఉద్యోగాలు లభించట్లేదు. చాలామంది నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారు. ఇంకా కొందరు తక్కువ జీతంతో కూడా పనిచేస్తున్నారు. ఆర్డినరీగా ప్యూన్ పోస్టులు అట్లాంటివి పడ్డా కూడా పీజీలు చేసిన వాళ్ళు కూడా అప్లై చేస్తున్న పరిస్థితి అయితే మనకి భారతదేశంలో అనేక రాష్ట్రాల్లో, మన రెండు రాష్ట్రాలతో పాటు అనేక రాష్ట్రాల్లో కూడా కనిపిస్తుంది. విద్యార్థుల అసలు పరిస్థితి ఏంటంటే, నేను ఒక సీనియర్ జర్నలిస్ట్గా 2 వెబ్సైట్లు, తర్వాత 3-4 వెబ్సైట్లు నడుపుతున్నాను. యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి, వాట్సాప్, టెలిగ్రామ్ గ్రూపులలో వేల మందితో రోజు మాట్లాడుతున్నాను నేను. చాలామంది తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ పిఎస్సి అంటే సర్వీస్ కమిషన్ ఉద్యోగాల కోసం గ్రూప్ 1, గ్రూప్ 2 ఇలా వీటి కోసం ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. కానీ నోటిఫికేషన్లు ఎక్కడా కూడా రావట్లేదు సరిగ్గా. చాలామంది డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు. చాలామంది నాకు మెసేజ్లు పెడుతున్నారు, ఇంటి దగ్గర డబ్బులు తీసుకొచ్చి మేము ఇట్లా చేస్తుంటే మాకు ఇలాంటి పొజిషన్ వస్తుంది. ఇక్కడైతే అశోక్ నగర్ మొత్తం ఖాళీ అయిపోయింది తెలంగాణలో ఉద్యోగాలు రాక. అలా ఆంధ్రప్రదేశ్లో కూడా ఇప్పుడు నిన్న ఏదో పడినట్టుంది. అది కూడా అందరికీ ఉపయోగకరమైనది కూడా కాదనుకుంటా. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కూడా నేను ఆర్టీసీలో జాబ్ పడేది, అది కూడా అందరికి ఉపయోగపడమైనది కాదు. అట్లా అయితే అసలు కారణాలు ఏంటి అంటే, వీళ్ళందరూ ఇట్లా నిరుద్యోగం పెరిగిపోవడానికి కారణాలు ఏంటంటే మనందరికీ తెలుసు. ప్రభుత్వ నోటిఫికేషన్లు లేట్ అవ్వడం ఒకటి, ఎలక్షన్ మూమెంట్లోనే వేస్తారు వాళ్ళు. ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు అనేవి తగ్గిపోతున్నాయి. అందులో ఈ ఏఏ వచ్చిన తర్వాత ఇంకా ఉద్యోగాలు తగ్గిపోతున్నాయి. ఇక స్కిల్ గ్యాప్ ఉంటుంది. మెయిన్గా విద్యార్థులకి ప్రాక్టికల్ స్కిల్స్ లేకుండా అకాడమిక్ మాత్రమే పరిమితం అవుతున్నారు, చదువుకుంటూ పోతున్నారు. మేము ఫస్ట్ క్లాస్ వచ్చాము, 84, నాకు కూడా వచ్చింది 80%, 79, 80% ఏదో వచ్చింది. ఉపయోగం ఏముంది? అలా కాదు కదా. మీకు బీటెక్ వాళ్ళకి 90%, 80% కూడా వస్తాయి. ఉపయోగం ఏముంది? దానివల్ల స్కిల్ రావాలి. అకాడమిక్ నాలెడ్జ్ ఉంటే కుదరదు. స్కిల్ అనేది మస్ట్గా కావాలి. నేను చదువుకున్నప్పుడు, నేను డిగ్రీ చేసినప్పుడు 94లో కంప్లీట్ చేసినట్టున్నాను. నేను డిగ్రీ కంప్లీట్ చేసిన తర్వాత నేను గవర్నమెంట్ ఉద్యోగాల కోసమే ప్రిపేర్ అవ్వాల్సి వచ్చింది. మరి సత్తుపల్లి, ఖమ్మం జిల్లా సత్తుపల్లి. మరి నాకు అప్పుడు ఇంగ్లీష్ నాలెడ్జ్ లేదు, ఏమీ లేదు. ఇక్కడ హైదరాబాద్కి వచ్చిన చాలా ఇబ్బంది పడ్డా నేను. హిందీకి, ఇంగ్లీష్కి నాకు వచ్చేది కాదు, అసలు ఏమీ తెలిసేది కాదు. చాలా తిప్పలు పడ్డా నేను జాబ్లు తెచ్చుకోవడానికి. అయితే నేను గవర్నమెంట్ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతాను. నాకు అప్పట్లో మెటీరియల్ కూడా దొరికేది కాదు. నాగేశ్వర్ గారు గ్రూప్ 1కి నేను ప్రిలిమ్స్ పాస్ అయ్యి మెయిన్స్కి ఇక్కడ ఎగ్జామ్ రాయడానికి గాంధీ భవన్ పక్కన ఇంటర్మీడియట్ బోర్డు వెనక కాలేజ్ ఏదో ఉన్నట్టుంది, అక్కడికి వచ్చాను నేను మెయిన్స్ రాయడానికి. ఆ మెయిన్స్ రాయడానికి నాకు అసలు బుక్స్ కూడా లేవు. అప్పట్లో మనకి ఇవి కూడా లేవు కదా, మీకులాగా ఇట్లా చెప్పేవాళ్ళు లేరు, వీడియోలు లేవు, మరి ఇది కూడా లేదు కదా, వెబ్సైట్లు కూడా లేవు, ఆన్లైన్ బుక్స్ లేవు, అమెజాన్లు ఇట్లాంటివి ఏం లేవు కదా మాకు అప్పుడు. అందువల్ల మాకు బుక్స్ కూడా లేవు. ఎప్పుడో ఎవరి దగ్గర, ఫ్రెండ్ దగ్గర ఈ నాగేశ్వర్ గారు రాసినటువంటి ఒక
ఒక ఇది దొరికితే దాన్ని జిరాక్స్ తీయించుకుని దాన్నే చదువుకొని వచ్చాను నేను. అంత ఇదిగా ఉండేది. అప్పట్లో ఉద్యోగ సోపానం కూడా కాదు, విద్య ఒకటే ఉండేది, ఏమీ ఉండేవి కాదు. అట్లా మీకు స్కిల్ గ్యాప్ ఉంటుంది. తర్వాత అధిక పోటీ మాత్రం విపరీతంగా ఉంటుంది. తర్వాత 30 లక్షల మంది ఉన్నట్టున్నారు మన దగ్గర. అలా ఆటోమేషన్ వల్ల కూడా ఉద్యోగాలు అనేవి చాలా వరకు ఇప్పుడు వచ్చిన తర్వాత మొత్తం ఎంట్రీ లెవెల్ జాబ్స్ అన్నీ కూడా పోతాయి, చాట్ బాట్లకు అప్పచెప్పేస్తున్నారు. కాబట్టి ఇక ఓవర్ క్వాలిఫైడ్ అనే టాగులు కూడా కొన్ని చోట్ల ఉన్నాయి. ఎంత పెద్ద డిగ్రీ అంటే పీజీ, ఎంబీఏ, బీటెక్ చేసిన వాళ్ళు చిన్న ఉద్యోగాలకు అప్లై చేస్తే మీరు ఓవర్ క్వాలిఫైడ్ అని చెప్పేసి తీసేసిన సందర్భాలు కూడా ఉన్నాయంటున్నారు. కానీ ఇది నాకైతే చాలా తక్కువ సందర్భాల్లో అని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను. ఇక టెక్నాలజీ వల్ల ఉద్యోగాలు అయితే పోతున్నాయి. కానీ ఆటోమేషన్ వల్ల కానీ చాలా మిడిల్ లెవెల్ ఉద్యోగాలన్నీ కూడా, ఎంట్రీ లెవెల్, మిడిల్ లెవెల్ ఉద్యోగాలన్నీ కూడా పోతున్నాయి. కస్టమర్ సపోర్ట్ కానీ, హెచ్ఆర్ కానీ, డేటా ఎంట్రీ కానీ, ఆ పనులన్నీ కూడా ఇప్పుడు సాఫ్ట్వేర్లు చూస్తున్నాయి. కాబట్టి కొత్త ఉద్యోగాలు వస్తున్నా కానీ వాటికి కావాల్సినటువంటి స్కిల్స్ చాలా మందికి ఉండటం లేదు. స్కిల్స్ వర్సెస్ డిగ్రీ అన్నది ఇప్పుడు చాలా ముఖ్యము. ఏది ముఖ్యం ఈ రెండిట్లో అంటే ఇప్పుడు కంపెనీలు డిగ్రీ కంటే కూడా స్కిల్స్కి ఎక్కువ ప్రాధాన్యత అనేది ఇస్తున్నాయి. మా రిలేటివ్ ఒక అమ్మాయి డిగ్రీ కంప్లీట్ కాకముందే ఆమె స్కిల్ చూసి జాబ్ ఇస్తా ఉన్నారు. అట్లా ఉంటుంది పరిస్థితి. అంటే ఉదాహరణకి మీరు కోడింగ్ కానీ, డిజిటల్ మార్కెటింగ్లో కానీ, యూఎక్స్ యూఐ డిజైన్లో కానీ, డేటా అనాలిసిస్లో కానీ కమ్యూనికేషన్ స్కిల్స్ మంచిగా ఉండి ఎదుటి వాళ్ళని ఇంప్రెస్ చేయగలిగితే ఇలాంటి సందర్భాలలో డిగ్రీ కంటే కూడా స్కిల్స్కి ప్రాధాన్యత అనేది వస్తుంది. అది డెఫినెట్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. మీకు అకాడమిక్ లాగా చదువుకోపోకుండా అని చెప్పేది నేను అదే. డిగ్రీ చదివినా మీరు బీటెక్ చదువుతున్న వాళ్ళైనా సరే, ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో ఏదో చదువుతున్నాము, మనకి 80% వస్తున్నాయి, అన్నీ క్లియర్ చేస్తున్నాము, ఇది కాదు ముఖ్యం. మనకి స్కిల్స్ ఎంతవరకు ఉన్నాయి, నువ్వు ఎంతవరకు ప్రూవ్ చేసుకోగలుగుతావు, నువ్వు ఎంతవరకు కమ్యూనికేషన్ చేయగలుగుతావు, అందరితో మాట్లాడగలుగుతావు, నీ స్కిల్ ఎంతవరకు చూపించగలుగుతావు అన్నదే ముఖ్యం ఇక్కడ. కాబట్టి మీరు ఈ వీటి మీద దృష్టి పెట్టండి. కోడింగ్ కానీ, డిజిటల్ మార్కెటింగ్ కానీ, యూఎక్స్ యూఐ డిజైన్ కానీ, డేటా అనాలిసిస్ కానీ, కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ, వీటి మీద అయితే దృష్టి పెట్టాల్సిన అవసరం అయితే ఉంది. ఈ స్కిల్స్కి సంబంధించినటువంటి కోర్సులన్నీ కూడా కోర్సురా కానీ, స్కిల్ ఇండియాలో కానీ, స్కిల్ ఇండియా, ఎన్ఎస్డిసిలో వాటి ప్లాట్ఫామ్లో అయితే కొన్ని ఫ్రీగా కూడా దొరకవచ్చు. కోర్సురాలో కూడా కొంచెం తక్కువ రేట్లోనే దొరుకుతున్నాయి. అలాగే 7,999 రూపాయలకి 1 ఇయర్ పాటు, ఏడాది పాటు 10,000 కోర్సులు నేర్చుకోవడానికి అవకాశం కూడా ఉంది. దానికి సంబంధించిన లింక్ కూడా నేను ఈ వీడియోలో పెడతాను. మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాడు జాయిన్ అవ్వండి కోర్సురాలో. ఇక ఇలా జాబులు రాకపోవడం వల్ల చాలామంది యువత మానసిక ఆరోగ్యం మీద కూడా ప్రభావం అనేది పడుతుంది. డిప్రెషన్, టెన్షన్, నమ్మకం కోల్పోవడం అంటే సమస్యలు అయితే ఎదుర్కొంటున్నారు. చాలా ఇబ్బందులు పడుతున్నారు. నేను స్వయంగా చూస్తున్నా. చాలామంది ఫోన్లు కూడా అటెంప్ట్ చేస్తున్నా. ఇంట్లో కానీ, సమాజంలో కానీ నువ్వేం చేస్తున్నారా, ఇంకా ఎన్నాళ్ళు హైదరాబాద్లో ఉంటారా, కరీంనగర్లో ఉంటారా అంటే వీడు చదవడానికి అని చెప్పేసి ఇక్కడికి వస్తారు కదా. కొన్ని 5-6 ఏళ్ళు 7 ఏళ్ళు పని చేస్తున్నాడు కూడా ఉంటారు. నేను ఒక రోజు ఆటోలో వెళ్తుంటే మా వాడు ఇట్లానే 7 ఏళ్ళ నుంచి చేస్తున్నాడు సార్. అనవసరం 7 ఏళ్ళు మీరు దాని మీద ప్రయత్నం చేయడం అనేది. 2 ఏళ్ళు 3 ఏళ్ళు మ్యాక్సిమం 4 ఏళ్ళు అనుకోండి. అంతకుమించి ప్రయత్నం చేయొద్దు ఈ ప్రభుత్వ ఉద్యోగాల కోసం. మీరు వేరే ఎత్తుక్కోవడం బెటరు. ఎందుకంటే ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెట్టినట్టు అవుతుంది. మీరు కూడా క్రమక్రమంగా మర్చిపోతారు. ఇంకా రాబోయే కొద్దీ మర్చిపోతారు. కాబట్టి వేస్ట్ ఇంకా అన్ని సంవత్సరాలు టైం పెట్టడం అనేది. ఇలా ఇట్లాంటి ప్రశ్నలతో అయితే ఇబ్బందులు అయితే పడుతున్నాయి. మరి ప్రభుత్వం చర్యలు ఎట్లా ఉన్నాయి అంటే, నేనైతే ప్రభుత్వ విషయంలో మాత్రం చాలా తప్పు పడతా. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ మధ్య రేవంత్ రెడ్డి ఐటీఐల మీద ఒకటి తీసుకొచ్చారు కాబట్టి అది కొంచెం వర్కౌట్ అవుతుందని అనుకుంటున్నాను. ఐటీఐ చేసిన వాళ్ళందరికీ కూడా జాబ్స్ వచ్చే విధంగా కంపెనీలకి ఏం కావాలో, ఆ ఇండస్ట్రీ వాళ్ళ పరిశ్రమలు ఉంటాయి కదా, పరిశ్రమలకి ఏం కావాలో దాని మీద చేసేటటువంటి సందర్భాలు ఉన్నాయి. అక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా స్టార్ట్ చేస్తున్నట్టున్నారు. అదొకటి ఓకే. కానీ మిగతా అన్నీ వేస్టే. ఇక్కడ మనకు స్కిల్ ఇండియా పట్టుకొచ్చారు, కేఈవై లాంటి పథకాలు తీసుకొచ్చారు కేంద్ర ప్రభుత్వం. ఇవన్నీ అందరికీ చేరట్లేదు. అసలు దాని గురించి అవగాహన కూడా చాలా మందికి ఉండట్లేదు. మెయిన్గా టైంకి నోటిఫికేషన్ అనేది ఇవ్వట్లేదు. ప్రతి రాజకీయ పార్టీ కూడా ఎన్నికలకు ముందు నోటిఫికేషన్లు వేసి ఆ ఎన్నికల్లో లబ్ధి పొందాలని చూస్తున్నాయి. ఒక్కసారే బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఒక్కసారి 5-6-10 నోటిఫికేషన్లు వేసి పారేసింది. అది చదివేయటానికి టైం లేదు, ఏది ప్రిపేర్ అవ్వాలో తెలియదు, ఏది రాకుండా పోయింది చాలా మందికి పాపం. అలా ఉంటుంది. కాలేజీల్లో స్కిల్ ట్రైనింగ్ ఇవ్వడం అనేది ఉండాలి. ఏదో బీటెక్ చదువుతున్నాం లేకపోతే డిగ్రీ చదువుతున్నాను నువ్వు బయట చదువుకోమని చెప్తున్నారు కానీ స్కిల్ అనేది బయట నేర్చుకోమని చెప్తున్నారు కానీ కాలేజీ లోపలే నేర్చుకునేటట్టు ఉండాలి. మనకి చిన్నప్పుడు వినేవాళ్ళం, మరి ఇప్పుడు ఉందో లేదు. జపాన్లో మనకి అన్న వాళ్ళకి తేడా ఏంటి అని చెప్పినప్పుడు ఏదైనా ఒక రేడియో కానీ ఏదైనా రిపేర్ చేయడానికి ఇస్తే మనకు ఒక నట్లు అంటారు కదా, బోల్ట్ తెలుసు కదా, నట్లు బోల్ట్. ఆ నట్లు మన దగ్గర మనం 5 నట్లకి సరిపడా ఉంటే మన దగ్గర మిగిలిపోతాయట. కానీ మన దగ్గర మిగిలిపోతాయట, వాటి దగ్గర తక్కువ అవుతాయట, ఇంకా కావాల్సి వస్తాయట. అంటే అంత నాలెడ్జ్ వాళ్ళకు ఉంటుంది. చిన్నప్పటి నుంచి వాళ్ళకు స్కిల్ డెవలప్మెంట్ బాగా నేర్పిస్తారు. మన దగ్గర అది లేదు. మానసిక ఆరోగ్యానికి కూడా సపోర్ట్ అనేది కావాలి. చాలామంది కోటాలో జేఈ నీట్ కోసం వాటి కోసం జేఈ కోసం ప్రిపేర్ అయిన వాళ్ళందరూ కూడా చాలామంది ఆత్మహత్యలు చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. ఇక్కడ ప్రముఖ కార్పొరేట్ కాలేజీలలో చదువుతున్న పిల్లలు కూడా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇలాంటి అంటే మనకి ఆ మానసిక ఆరోగ్యం కూడా సపోర్ట్ అనేది కంపల్సరీ
కంపల్సరీగా ఉండాలి. మనకి మెయిన్గా మన మోటివేషన్ ఉంటేనే, మనలో మోటివేషన్ ఉంటేనే మనం ఏ పనైనా చేయగలుగుతాం. మిమ్మల్ని అందరికీ నేను రిక్వెస్ట్ చేసేది అదే. నేను రఘు గురూజీ వాళ్ళది సంకల్పక్రియ క్లాసులు జరుగుతాయి. ఆ క్లాసులో జాయిన్ అవ్వండి అని పెట్టా. మీరు ఎంతమంది జాయిన్ అయ్యారో తెలియదు. ఒకవేళ జాయిన్ అయిన వాళ్ళు ఎవరు ఉంటే కింద నాకు ఒకసారి కామెంట్ చేయండి, నేను జాయిన్ అయ్యాను బాగుందని చెప్పేసి. చాలా బాగుంటుంది. మెయిన్గా ఏంటంటే ఎక్సర్సైజ్ అనగానే కాళ్ళు తిప్పటం, చేతులు తిప్పటం అవి కాదు ముఖ్యము. ఇక్కడ మెంటల్గా మనం ఎలా ఫిక్స్గా ఉంటే మన మానసిక ఆరోగ్యం బాగుంటే శారీరక ఆరోగ్యం ఆటోమేటిక్గా పోతుంది. మనకి షుగర్లు, బీపీలు అవి ఏమీ రావు కూడా, భవిష్యత్తులో కూడా రావు. మీరు అందరూ స్టూడెంట్స్ కాబట్టి చూస్తున్న వాళ్ళకి నాకు తెలిసి ఎవరికి ఉండకపోవచ్చు వాటిని, కానీ భవిష్యత్తులో కూడా రావు. అసలు ముందు వాటికంటే, రోగాల కంటే కూడా ముందు ముఖ్యంగా మీరు మెంటల్గా బాగుంటారు. మెంటల్గా బాగుంటే మీరు డెవలప్మెంట్కి, మీ పర్సనల్ డెవలప్మెంట్కి, పర్సనల్ గ్రోత్కి చాలా ఉపయోగపడుతుంది. ఇప్పుడు వెంబటంటే మన ఫ్రీ క్లాసులే 10 రోజులు ఉంటాయి. ఫ్రీ క్లాసులు మీరు రోజుకు 2 గంటల టైం కేటాయిస్తే మీ తర్వాత ఒక 10 రోజులు నా కోసం కేటాయించండి ప్రతి ఒక్కరు కూడా. తర్వాత మీ భవిష్యత్తు మీరే తీర్చిదిద్దుకుంటారు. నేను ఎవరిని నాలాంటి సలహాలు కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు, వినాల్సిన అవసరం మీకు అంతకన్నా ఉండదు. అందుకనే నేను మళ్ళీ వచ్చినప్పుడు నేను ఒక చిన్న వీడియో చేసి పెడతాను. నాకు టచ్లో ఉండండి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఒక 2 గంటల చొప్పున రోజుకు 10 రోజులు చేయండి. 10 రోజులు చేసిన తర్వాత మీకు ఒక జీవితం మీద ఒక ఐడియా అనేది వస్తుంది. అది యోగా అనగానే ఇట్లా అనుకోకండి మీరు, చేయాలి, తిప్పాలి, నా కాళ్ళు తిరగవు, చేతులు తిరగవు అని చెప్పేసి అనుకోవద్దు. ఒక 2 గంటలు మీకోసం, మీ జీవితం కోసం కష్టపడండి. మానసిక ఆరోగ్యానికి ఇది సపోర్ట్ కూడా అవుతుంది. స్టార్టప్లు కానీ, ఎంఎస్ఎంఈల ద్వారా కానీ ఉద్యోగ అవకాశాలు పెంచాల్సిన అవసరం అయితే ఉన్నది. ఇక మీరేం చేయాలి, ఇది చాలా చాలా ముఖ్యం. నేను ఇప్పుడు చెప్పేదంతా కూడా అప్ స్కిల్ అవ్వాలి. కొత్త స్కిల్స్ మీరు కంపల్సరీగా నేర్చుకోవాలి. అలాగే ఇంటర్న్షిప్లు చేయాలి. ఇంటర్న్షిప్లు చేస్తేనే అనుభవం అనేది వస్తుంది. ఇంటర్న్షిప్లు బీటెక్ వాళ్ళకి దొరుకుతాయి, డిగ్రీ వాళ్ళకి కూడా దొరుకుతాయి. ట్రై చేయండి ఒకసారి. అప్ స్కిల్స్, మీరు కొత్త స్కిల్స్ అయితే నేర్చుకోవాలి. అకాడమిక్గా బీటెక్లో చదువుకుంటూ పోతే మాత్రం ఉపయోగం ఉండదు. గూగుల్, తర్వాత ఐబిఎం ఇలాంటి పెద్ద పెద్ద సంస్థలు, మైక్రోసాఫ్ట్ లాంటి సంస్థల నుంచి వస్తున్నటువంటి కోర్సులు ఉంటాయి. అలాంటి కోర్సులలో మీరు జాయిన్ అవ్వండి. ఇక ఇంటర్న్షిప్లు చేయండి. చిన్న కంపెనీలు అయినా సరే, వాడు డబ్బులు ఇచ్చినా ఇవ్వకపోయినా, జీతం ఇచ్చినా ఇవ్వకపోయినా ఇంటర్న్షిప్ చేసి దానికి ఒక సర్టిఫికేట్ తీసుకోండి, అనుభవం నేర్చుకోండి. దాంట్లో అంటే ఏదో మీరు అనుభవం నేర్చుకుంటారు కాబట్టి పెద్ద మీకు ఇంటర్వ్యూ వచ్చినప్పుడు ఆ అనుభవం చెప్పడానికి ఒక అవకాశం అనేది ఉంటుంది. ఇక ఫ్రీలాన్స్ చేయండి, స్వతంత్రంగా పనిచేయండి. చాలామంది డిగ్రీ చదువుతూ 4 ఏళ్ళు 3 ఏళ్ళు ఎందుకు వేస్ట్ చేసుకుంటారండి? ఫ్రీలాన్స్ చేసుకోండి. ఫ్రీలాన్స్ ఏదో ఒక వర్క్ చేయండి. ట్యూషన్ చెప్పేవాళ్ళు ట్యూషన్ చెప్పండి, లేకపోతే స్కిల్స్ నేర్పించేవాళ్ళు స్కిల్స్ నేర్పించండి. ఏదో ఒక జాబ్ అనేది చేయండి. అంటే మీకు అలవాటు అవుతుంది, దాంట్లో నాలెడ్జ్ అలవాటు అవుతుంది, డబ్బులు కూడా వస్తాయి మీకు. అలా తర్వాత నెట్వర్క్లో లింక్డ్ఇన్లో కానీ, ట్విట్టర్లో కానీ కనెక్షన్లు అనేవి పెంచుకోండి. ప్రతివాడు కూడా లింక్డ్ఇన్లో కంపల్సరీగా డిగ్రీ ఫస్ట్ ఇయర్, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, తర్వాత ఈ బీటెక్ ఫస్ట్ ఇయర్లో జాయిన్ అవుతూనే లింక్డ్ఇన్లో మీరు పోస్టింగ్స్ అనేవి చూడండి, దాంట్లో జాయిన్ అవ్వండి. రెడ్డిట్లో కూడా ఫాలో అవ్వండి, బాగుంటాయి దాంట్లో కూడా. ఇక నోటిఫికేషన్ల కోసం ఎప్పుడు కూడా అప్డేటెడ్గా ఉండండి. టెలిగ్రామ్ గ్రూప్లో, వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. మేము కూడా ఇంజనీరింగ్ వాళ్ళ కోసం చెప్పేసి ఒక స్పెషల్గా తెరిచాము. మిగతా వాళ్ళకి మామూలు డిగ్రీ వాళ్ళకి బోల్డ్ అని ఉన్నాయి మన దగ్గర. ప్రతి జిల్లాకు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. 2 రాష్ట్రాలలో కూడా ఉన్నాయి. ఇంకా మీ భవిష్యత్తు ఎలా ఉంటుంది? ఒకటి గుర్తుపెట్టుకోండి, డిగ్రీ, ఉద్యోగం, ప్రమోషన్, రిటైర్మెంట్ అనే పాత మోడల్ ఇప్పుడు పనిచేయదు. డిగ్రీ వస్తుంది, డిగ్రీ చేయగానే ఉద్యోగం వస్తుంది, తర్వాత ప్రమోషన్ వస్తుంది, తర్వాత రిటైర్మెంట్ అవుతాము, ఈ మధ్యలో పెళ్ళి అవుతుంది, లాస్ట్లో పిల్లలు, ఇంకా వాళ్ళకి పెళ్ళిళ్ళు. ఇది ఏమాత్రం ఆలోచించకండి. ఇప్పుడు ఎవరికి ఆ పొజిషన్ లేదు. ఇప్పుడున్న యూత్కి జెడ్ అని పెట్టుకున్నారు కదా మీరు, ఆ జెడ్ వాళ్ళకి ఎవరికి అలాంటి అవకాశాలు లేవు. లైఫ్ లాంగ్ లెర్నింగ్ అనేది ఉండాలి. విద్యార్థి ఏదో ఉంటుంది, అది విద్యార్థి నేర్చుకుంటూనే ఉండాలి. మీరు ఎప్పుడు నేర్చుకుంటూనే ఉండాలి. కొత్తది ఇప్పుడు వీళ్ళైనా ఎందుకు ఉద్యోగాలు పోతున్న వాళ్ళకి ఏ రావడంతో ఉద్యోగాలు ఎందుకు పోతున్నాయి అనుకుంటున్నారు? టెక్నికల్ వాళ్ళకి వాళ్ళు కొత్తది నేర్చుకోవాలి. మార్కెట్లోకి ఏది కొత్త చూస్తే ఆ కొత్తది నేర్చుకోవాలి. అందుకే కొత్త కోర్సుల గురించి మీకు ఇన్ఫర్మేషన్ అంతా indiaworld.in పెడుతున్నా అని చెప్పి చూడండి అని చెప్పి నేను అనుకుంటున్నా. మీరు indiaworld.in వెబ్సైట్ తర్వాత examcenter247.com వెబ్సైట్, ఈ 2 వెబ్సైట్లు గట్టిగా కంపల్సరీగా రోజు ఫాలో అవ్వండి. కొత్త ఇన్నోవేషన్స్ ఏ వచ్చినా కానీ నేను చెప్తుంటా. వాటిలో అవి మీకు పనికొచ్చే ఉంటే తెలుసుకోవడం అనేది చాలా ముఖ్యం. రేపు ఇంటర్వ్యూకి వెళ్ళినా కూడా అడుగుతారు కాబట్టి అలా స్కిల్స్ అనేవి నేర్చుకోండి కంపల్సరీగా. నేను స్కిల్స్ కోర్సెరాలకు సంబంధించి ఒక 3 నేను సిఫార్సు చేస్తున్నాను. ఈ వీడియో డిస్క్రిప్షన్లో పెడతాను, చూడండి. దీనికి సంబంధించినటువంటి ఇంగ్లీష్ స్క్రిప్ట్ కూడా indiaworld.in పెట్టేశాను ఆల్రెడీ, నేను అది కూడా చూడండి మీరు. ఇక కాలేజీలు ప్రాక్టికల్ ట్రైనింగ్స్ అయితే ఇవ్వడం బెటరు. మీరు బయట చూసుకోండి అని అంటాం, రేపు పొద్దున మనకు ఉద్యోగం వచ్చిన తర్వాత పెద్ద పోస్టర్ వేసుకుంటారు, మన ఫోటో పెట్టి మా దగ్గర కొట్టాడు, వాడు కొట్టింది మీ దగ్గర కాదు, వాడు అలాంటి స్వతంత్రంగా కొట్టుకున్నాడు. కాబట్టి మీ కాలేజీ వాళ్ళు ఎవరైనా చూస్తుంటే, లెక్చరర్స్ కానీ, ప్రొఫెసర్స్ కానీ, ఫ్యాకల్టీలు కానీ
ఎవరైనా చూస్తుంటే దయచేసి మీ దగ్గర స్కిల్ నేర్పించే పని చూడండి. మీ అకాడమిక్ చేసి చేతులు దులుపుకోవడం అంటారు చూస్తారు, ఆ పని కాకుండా స్కిల్స్ మాత్రం పిల్లలకి ప్రాక్టికల్ ట్రైనింగ్స్ అనేవి నేర్పించండి. ఇక గవర్నమెంట్లు కూడా టైంకి నోటిఫికేషన్లు ఇస్తే విద్యార్థులు ఈ టెన్షన్ అనేది ఉండాలని చెప్పేసి నేను అనుకుంటున్నా. కానీ మీరు అప్ స్కిల్ అవ్వకపోతే మాత్రం, స్కిల్స్ నేర్చుకోకపోతే, నిన్న కూడా ఎవరో మెసేజ్ పెట్టారు, ఏఎన్ ఎంఎల్ చేస్తుందని మా అబ్బాయి అమ్మాయి అని ఏదో పెట్టారు. వాళ్ళకి కూడా చెప్పాను నేను, మీరు కంపల్సరీగా స్కిల్స్ నేర్చుకోండి. స్కిల్ నేర్చుకుంటే జాబ్ స్కిల్ నేర్చుకుంటే మరి మీకు ఎప్పుడైనా సందేహాలు ఉంటే, ఇలాంటివి ఏమైనా ఉంటే 703-6813-703 703-6813-703 ఈ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ పెట్టండి. కాల్స్ ఏదో అది చిన్న ఫోన్లో ఉంటుంది, ఎత్తడం కష్టం అవుతుంది. మీరు వాట్సాప్ మెసేజ్ పెట్టండి, మీకు వాట్సాప్ మెసేజ్లకి నేను రెస్పాండ్ అవుతా. ఒక రోజు లేట్ అయినా, 2 రోజులు లేట్ అయినా కంపల్సరీగా రెస్పాండ్ అవుతా. 703-6813-703 ఆ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ అనేది పెట్టండి. మీరు మాత్రం స్కిల్స్ మీద మాత్రం దృష్టి పెట్టండి. మీరు డిగ్రీ వాళ్ళైనా బీటెక్ వాళ్ళైనా. లెంత్ అయింది ఈ వీడియో, చివరి దాకా చూసినటువంటి మీ అందరికీ కూడా కృతజ్ఞతలు. ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోతే, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోకండి. థ్యాంక్ యూ.